ఎప్పుడు ఎక్కడ ఏ తప్పు జరిగినా, ఎక్కడ ఎవ్వడు ఏ తప్పు చేస్తూ పట్టుబడినా, ఆఖరికి వాళ్ల కొంపలో వాళ్లే తప్పు చేస్తూ పట్టుబడినా దాన్ని జగన్ సర్కారుకు పూసేయడం అబ్బా కొడుకుల జాతి లక్షణంగా మారింది. నిన్న లక్షల కోట్ల విలువ చేసే డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడింది. సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందా జరిగింది. బ్రెజిల్ నుంచి కంటైనర్లలో డ్రగ్స్ తరలిస్తున్నారన్న ఇంటర్పోల్ సమాచారంతో సిబిఐ ఈ డ్రగ్స్ పట్టుకుంది. ఈ సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ నడిపేది ఎవరో తెలుసా? కూనం కోటయ్య చౌదరి, అతని తండ్రి వీరభద్రరావు. వీళ్ళెవరో తెలుసా? మన పురంధేశ్వరి కుమారుడి వ్యాపార భాగస్వామ్యులు, ఆ కుటుంబానికి సన్నిహితులు. ఇది కాక ఇంకా ఏదైనా బీరకాయ పీచు సంబంధమేమైనా ఉందా అని ఆరా తీస్తే మంచి సంబంధాలే బయటపడ్డాయి. బాలకృష్ణ అల్లుడు లోకేష్ తోడల్లుడైన గీతం యూనివర్సిటీ భరత్కు వీరభద్రరావుకు బాగా అంటే చాలా బాగా సంబంధాలున్నాయి. అయినా సరే ఎర్రబుక్కు లోకేష్ నాయుడు సిగ్గు విడిచి ఈ డ్రగ్స్ దందాను వైఎస్ఆర్సీపీకి పూయాలని చూశాడు. అలా ఎందుకు చేశాడు అంటారా? అదొక మానసిక రోగం, తండ్రి నుంచి తనయుడికి అబ్బిన రోగం. ఈ రోగానికి కారకమైన వైరస్ హైదరాబాదు శివారులో 2000 ఎకరాల్లోని గుట్టల్లో పుట్టింది. జర్నలిజం అనే సుందరవనంలో మొలిచిన గంజాయి మొక్కలాంటి రామోజీ నిన్న తన అమ్ముడు పోని పేపర్లో ఏం రాశాడో తెలుసా? జగన్ రాష్ట్రాన్ని గంజాయికి కేర్ ఆఫ్ చేశారట. ఎల్లో తాతగారి పేపర్లో ఉదయం ఈ వార్త రావడం, సాయంత్రానికి డ్రగ్స్ దందాలో నారా నందమూరి దగ్గుబాటి సన్నిహితులు పట్టుబడటం జరిగిపోయాయి. ఇప్పుడు ఎల్లో తాత తన ముఖం ఎక్కడ పెట్టుకోవాలో తెలియక మళ్లీ ఉదయాన్నే కాస్త మసి తీసుకొచ్చి వైఎస్ఆర్సీపీకి పూసే ప్రయత్నం చేశాడు. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడానికి సహకరిస్తున్న ఆయన గారి 87 ఏళ్ల గుండెకు హ్యాట్స్ ఆఫ్ సార్. రాష్ట్రంలో కలకలం రేపిన డ్రగ్స్ దందాలో పచ్చపాత్రలు ఒక్కొక్కటిగా బయటపడుతున్న వేళ ఓ 10 ప్రశ్నలు దాని చుట్టూ తిరుగుతున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, విశాఖ పోర్టులో 25,000 కిలోల డ్రగ్స్తో సిబిఐకి పట్టుబడింది నీ పచ్చముఠానే, అవునా కాదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 2, సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ నారా నందమూరి దగ్గుబాటి ఫ్యామిలీ సన్నిహితులదే, అవునా కాదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 3, లక్షల కోట్ల విలువ చేసే డ్రగ్స్ దందాలో వీరభద్రరావు కోటయ్య చౌదరి పట్టుబడ్డారు, అవునా కాదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 4, కోటయ్య చౌదరికి పురంధేశ్వరి కుమారుడు చెంచురాంకు వ్యాపార సంబంధాలున్నాయి, అవునా కాదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 5, కోటయ్య చౌదరి వీరభద్రరావు లోకేష్ తోడల్లుడు భరత్కు సమీప బంధువు, అవునా కాదా? నీ 74 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు చంద్రబాబు. క్వశ్చన్ నెంబర్ 6, అక్రమాలకు కేరాఫ్ అయిన సంధ్య ఎక్స్పోర్ట్స్ కి 2023లో ప్రభుత్వం నోటీసులు ఇచ్చిందా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 7, డ్రగ్స్ దందాలో దొరికిన కోటయ్య చౌదరికి లోకేష్ నాయుడితో సంబంధాలు ఉన్నాయా లేవా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 8, పచ్చనేతల కోసం 2014 నుంచి 19 వరకు రాష్ట్రాన్ని గంజాయికి డ్రగ్స్కి కేర్ ఆఫ్గా బాబు మార్చేశాడా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 9, మన్యంలో గంజాయి సాగుని టీడీపీ నేతల కోసం చంద్రబాబు ప్రోత్సహించాడా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు రామోజీ. క్వశ్చన్ నెంబర్ 10, డ్రగ్స్ దందాలో పచ్చపాత్ర నీకు ముందే తెలిసే, మళ్ళీ చెబుతున్నా, డ్రగ్స్ దందాలో పచ్చపాత్ర నీకు ముందే తెలిసే జగన్ స్టేట్ ని గంజాయికి కేర్ ఆఫ్ గా రాశారంటూ వార్త రాశావా లేదా? నీ 87 ఏళ్ల గుండెపై ఒట్టేసి చెప్పు రామోజీ. ఈ 10 ప్రశ్నలకు చంద్రబాబు, రామోజీరావు, పురంధేశ్వరి, లోకేష్, భరత్ అలాగే బాలకృష్ణ అందరూ సమాధానం చెప్పాల్సిందే.